రైట్ సార్. రమేష్ గారు, రైట్ సార్, సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు కావచ్చు, అంతర్జాతీయ ఈ ఉద్రిక్తతలు, జియో పొలిటికల్ టెన్షన్స్ గోల్డ్కి మరింత డిమాండ్ పెంచే అవకాశం ఉందా రమేష్ గారు? మీరు డెఫినెట్ గా సార్, దర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అంటే ఇంకో ఆప్షన్ లేదు. నా చూస్తే కంటిన్యూస్ గా 20th మంత్ బై చేస్తా ఉంది. అది కూడా లాస్ట్ మంత్ హైయెస్ట్ బై చేస్తాం, 20 tons బై. ఇంకొకటి ఏంటంటే చైనా స్టార్టింగ్ హాంకాంగ్ అండ్ షాంఘై ఎక్స్చేంజ్ స్టార్ట్ చేస్తుంది గోల్డ్ క్లియరెన్స్. ఇది గోల్డ్ ఫ్యూచర్ చైనాలోనే అయిపోతాయి. ఇప్పుడు వరకు లండన్, న్యూయార్క్, స్విట్జర్లాండ్ లో జరిగేది. సో ఏదైతే ఫ్యూచర్స్ ఉన్నాయో వాటి సెటిల్మెంట్ అక్కడ జరిగేది. కానీ ఇప్పుడు ఏం చేసింది చైనా, హాంకాంగ్ అండ్ షాంఘై లో చేసేస్తుంది. అంటే హాంకాంగ్ లో బై చేస్తుంది, షాంఘై లో క్లియరెన్స్ చేసుకుంటుంది, షాంఘై లో బై చేస్తే హాంకాంగ్ లో క్లియరెన్స్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు చైనా ఏం చేస్తుందంటే దాన్ని కంప్లీట్ టేక్ ఓవర్ చేసేస్తుంది. గోల్డ్ ఇప్పుడు వరకు ఓన్లీ డాలర్స్ లోనే ట్రేడ్ అయ్యేది. ఇప్పటి నుంచి చైనా ఏం చేస్తుంది అంటే యువాన్ లో ట్రేడ్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే చైనీస్ కరెన్సీ కూడా యువాన్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో అందుకనే అన్ని నాట్ ఓన్లీ చైనా, అన్ని కంట్రీస్ కూడా అందుకనే బై చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కరెన్సీని హెడ్ చేసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ ఫ్యూచర్ లో ట్రేడ్ కూడా అంతా డాలర్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఏదర్ గోల్డ్ అన్నా జరగాలి, లేదంటే చైనా ఇంకా స్ట్రాంగ్ అయితే మాత్రం యువాన్ లోకి వెళ్ళిపోతుంది ట్రేడ్. సో అందుకని చెప్పేసి అన్ని వరల్డ్ బ్యాంక్స్ అన్ని బై చేస్తున్నాయి. సో డెఫినెట్ గా ఇక్కడ నుంచి చాలా మంచి గ్రోత్ చూడొచ్చు. మేబీ 2030 కల్లా మనం $10,000 కూడా చూడొచ్చు. అంటే ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయొచ్చండి, ఇఫ్ యు డోంట్ మైండ్. కెన్ ఐ యాడ్? ఓకే. ఇప్పుడు కన్వర్షన్ లో డాలర్ డిఫేమ్ అవుతుంది, డీడాలరైజేషన్ అవుతుంది. సో టోటల్ ఫారెక్స్ రిజర్వ్స్ లో చూసుకుంటే 16.5 trillions ఉంటాయి. దాంట్లో మీకు 60-70% డాలర్స్ రిజర్వ్స్ ఉంటాయి. మిగతాది అదర్ కరెన్సీస్, సార్ అన్నట్టు బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ ఉంటాయి కదా, అవి పెట్టుకుంటారు. సో ట్రేడ్ చేసినప్పుడు ఉపయోగపడతాయని. ఇప్పుడు 60-70% అంటే 12.5% తీసుకోవచ్చు. దాంట్లో 10% డాలర్స్ నుంచి గోల్డ్ కు మారిందంటే, సో ఇప్పుడు ఫర్దర్ గా ఇంకొక 10% మారితే గోల్డ్ 2 లక్షలు అవటానికి ప్రాబిలిటీస్ ఎక్కువ ఉండడానికి బలం చేకూరుస్తున్నది. ఆ సెంట్రల్ బ్యాంక్స్ కనుక ఆ రిజర్వ్స్ అంటే ఫారెక్స్ రిజర్వ్స్ లో ఏ కంట్రీ అయినా సెంట్రల్ బ్యాంక్స్ ఒక పక్కన కొంటున్నాయి, అదొక పాజిటివ్ పాయింట్. ఏ కంట్రీ కూడా ఎందుకు ఎక్కువ చేస్తాయి? పివి నరసింహారావు గారి రిఫార్మ్స్ చూసాం, 91 లో మనం ఎలా బయటకు వచ్చామో చూసాం. సో వాళ్ళు ఓడించారు, దాన్ని ఫాలో అవుతున్నారు, ఇప్పుడు ఫాలో అవుతున్నారు. సో ఫెంటాస్టిక్. అది వాళ్ళ ఎక్కడ ఆపట్ల. చైనా కూడా విపరీతంగా ఎక్కువ చేస్తుంది. అట్లానే ఇది కూడా ఒక 10% అంటే 2 లక్షలకు రావడానికి అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ వ్యూ బులిష్ గానే ఉందని చెప్పుకోవచ్చు అండి. రైట్ అండి. రవికుమార్ గారు, బంగారం ఇప్పుడు కొనుగోలు చేయొచ్చా, లేకుంటే ఫెడ్ డెసిషన్ వరకు వెయిట్ చేయమంటారా? ఇవాళ రేపట్లో మీరు పెద్ద మార్పు ఏమొచ్చేది కానీ ఒక్కసారిగా మనకి పెద్ద డెసిషన్ వల్ల నేనైతే 5% మాక్సిమం వేరియన్స్ అండి. అది కూడా షార్ట్ టర్మ్ కిక్ అనమాట, అది ట్రిగర్. ఆ తర్వాత బండి నార్మలైజ్ అవుతుంది. ఆ తర్వాత ప్లస్ ఆర్ మైనస్ అంటారా? ఓన్లీ ప్లస్ ప్లస్ మైనస్ కాదు. ఛాన్సెస్ ఆర్ ప్లస్, ప్రాబబిలిటీ ఛాన్స్ మాక్సిమం 5%, 3% పెరగచ్చు, 1% పెరగచ్చు, కానీ షార్ట్ టర్మ్ లో పెరుగుతుంది. అండ్ తర్వాత డిప్ తీసుకుని శ్రావణ మాసం నుంచి మళ్ళీ రైజ్ అవుతుంది. మళ్ళీ దీపావళి దాకా అలాగే వెళ్ళిపోతుంది నాన్ స్టాప్. దీపావళి తర్వాత మళ్ళీ కొంత స్తబ్దత చూపించి మళ్ళీ ఇప్పుడు ఇందాక వాళ్ళు చెప్పినటువంటి ఆ ఫ్యాక్టర్స్ అన్ని ఉన్నాయి చూసారు. థ్యాంక్స్ గివింగ్, తర్వాత లాంగ్ వీకెండ్స్ మార్కెట్ లో, యుఎస్ మార్కెట్ లో, తర్వాత ఇప్పుడు రిపబ్లిక్ అంటే మొత్తం అన్ని బ్యాంక్స్ కూడా, వెదర్ ఇట్ ఇస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ మన చైనా బ్యాంకు ఆర్ జపాన్ బ్యాంక్, అందరూ కూడా ఈ అన్సర్టనిటీస్ వల్ల గోల్డ్ లో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగితే మోస్ట్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ అది. వాళ్ళు కనుక ఆపితే దీనికి పేస్ ఉండదు, స్పీడ్ తగ్గిపోతుంది. వాళ్ళు ఆపకపోతే మాత్రం పేస్ ఇలాగే ఉంటుంది. దానికి సార్ లైటింగ్ డిస్టర్బెన్సెస్ ఓకే రైట్. వాళ్ళు గనక ఆపకపోతే, పర్చేజెస్ ఆపకపోతే ఇలాగే ఉంటుంది ట్రెండ్. పర్చేజెస్ ఆపితే కొంచెం స్లో డౌన్ అవుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది పర్చేజెస్ ఆపడం లేదా అన్నది జియో పొలిటికల్ టెన్షన్స్ మీద ఆధారపడి ఉంటుందండి. రైట్ అండి. రమేష్ గారు, ఇయర్ ఎండింగ్ కి గోల్డ్ ఏ ప్రైస్ కి రావచ్చు అంటారు? మనం ఇందాక అనుకున్నట్టు గోల్డ్మెన్ సాక్స్ అనేది ప్రపంచంలోనే నెంబర్ 1 ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. సో వాళ్ళకి చాలా స్ట్రాంగ్ రీసెర్చ్ ఉంటుంది. వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చాలా స్ట్రాంగ్ ఫిల్టర్ చేస్తారు. సో వాళ్ళు వచ్చిన ఎస్టిమేట్ వచ్చేసి ఇక్కడ నుంచి 1 year లో $6,000. సో ఇక్కడ జేపీ మోర్గాన్ చూసుకున్నా కూడా మనకి $4,800. ఇంకా ఇలాంటివి చాలా కలిపినా కూడా మనకి యావరేజ్ చూసుకుంటే $5,000 ఉంటుంది.
ఇక్కడ నుంచి 1 year. రూపీ టర్మ్స్ లో సార్ మేబీ డిసెంబర్ చూస్తే మనం ఇక్కడ నుంచి ఒక 10% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్ ప్రభు గారు, ఇప్పుడు చూసుకుంటే సిల్వర్ ఎలా ఉండబోతోంది? గోల్డ్ తో ఈక్వల్ గా వెళ్తుందా ఎట్లా? సిల్వర్ ఈజ్ అగ్రెసివ్ మెటల్ సార్, అది కట్టుకోవాలి. పెరిగినప్పుడు అంతే పెరుగుద్ది, తగ్గినప్పుడు కూడా అంతే పెరుగుద్ది. ఫస్ట్ టైం కూడా 38,000 నుంచి 75,000 అక్కడికి వచ్చింది కదా. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అయిపోద్ది, 1,00,000 అయిపోద్ది, 1,50,000 అవుద్ది అనుకుంటే దర్ పడిపోయి మళ్ళీ 38 కంటే కిందకి వచ్చి మళ్ళీ ఆ లెవెల్ క్రాస్ అవడానికి ఇట్ టుక్ 2 years. అట్లా అగ్రెసివ్ మెటల్ అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా డైవర్సిఫికేషన్ పెట్టుకుంటే బెస్ట్. మన పోర్ట్ఫోలియోలో కొంత పర్సెంట్ మెటల్స్ 20% ఇస్ బెస్ట్ ఆల్వేస్. అంటే మనకి ఇష్టమైంది ప్రీసియస్ మెటల్ లో కొంత, గోల్డ్ లో కొంత, సిల్వర్ లో కొంత, కాపర్ లో కొంత, జింక్ లో కొంత. అంటే మెటల్స్ కూడా ఇదివరకులా కాకుండా ఇండస్ట్రియల్ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు సిల్వర్ తీసుకుంటే మీకు ఇండస్ట్రియల్ డిమాండ్ తో పాటు ఎక్కువ ఇది వస్తుంది కదా, బాగా అంటే యూసేజ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడున్న కంపెనీస్ కున్న డిమాండ్ కే సప్లై డిమాండ్ లో సప్లై తక్కువ, డిమాండ్ ఇంకా కావాలి. సో రేపు వచ్చే కంపెనీస్ కూడా పెరుగుతున్నప్పుడు రేపు రెన్యూబుల్ ఎనర్జీ అవసరం ఉంటుంది, స్టార్ట్ అవుతుంది. ఫుల్ స్కేల్ గా రాలేదు, అది ఫుల్ స్కేల్ లో వచ్చినప్పుడు ఇది వస్తుందా, ఇంత వస్తుందా అంటే ఇట్స్ ఎ బై ప్రోడక్ట్ యాక్చువల్ గా సిల్వర్ అనేది. ఎందుకంటే గోల్డ్ కానీ సమ్ అదర్ ఇంకొక మెటల్ చేస్తున్నప్పుడు వచ్చే సిల్వర్ అట్లా వస్తుంది కానీ డైరెక్ట్ ఈ ప్రోడక్ట్ కాదు. సో ఆ డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది. ఇండస్ట్రియల్ డిమాండ్ తగ్గనంత కాలం ప్లస్ సిల్వర్ కి ఆల్టర్నేట్ రానంత కాలం, సిల్వర్ బదులు ఇది వాడచ్చు, ఇది తక్కువ రేట్ ఉంది, ఇది వాడితే పర్వాలేదు అనుకున్నంత కాలం సిల్వర్ కి ఎవర్ గ్రీన్ డిమాండ్ పెరిగిపోదు. మళ్ళీ 5 లక్షలు రాదా అంటే వస్తుందండి, కానీ టైం అడకూడదు. ఎందుకంటే ఇట్ చాలా టైం తీసుకుంటుంది. సో మళ్ళీ 4,10,000 MCX లిస్ట్ అయింది, అది రాదా అంటే రావచ్చు, ప్రాబిలిటీస్ ఉన్నాయి. ఎప్పుడైతే రెన్యూబుల్ ఎనర్జీ స్టార్ట్ అయింది ఫుల్ లెంత్ గా, అప్పుడు సిల్వర్ డిమాండ్ విపరీతంగా ఉంటుంది.